చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళు మోసం చేసేవాడు సొంత పార్టీలో, వాళ్ళు మోసం చేసేవాడు సొంత పార్టీలో, చాలా మాట్లాడారు. ఇంకా చాలా దారుణంగా వ్యక్తిగత విమర్శలు మాట్లాడారు. ఇంకో అడుగు ముందుకయ్యి నేను ఎప్పుడు కూడా నాని గారిని సంబోధించా, నాని అన్నని సంబోధించా, వాళ్ళ సతీమణిని కూడా శ్రీమతి నాని గారిని సంబోధించా. ఎక్కడ కూడా నేను ఇంతవరకు మీతో ఉన్నటువంటి అనుబంధంతో నోరు జారి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కూడా పరుసు పదజాలంతో మాట్లాడినట్టు మీరు కూడా చెప్పలేరు. కానీ తను మాట్లాడినటువంటిది ఎవరే రే చాలా మాట్లాడారు. సంతోషం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన విధానం విచక్షణ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది, ఇలా మాట్లాడాలని చెప్పి నాకు ఎవరో చూపించారు. అది రేగి ఒరే చాలా వ్యక్తిగతంగా విమర్శించాడు, ఏందో మాట్లాడినాడు. రే అన్న ఒకసారి ఇదో మన ఎప్పుడో డిగ్రీ అన్నాడు, డిగ్రీ చదువుకునే వ్యక్తి ఇలా మాట్లాడతారని నెట్లో అతను అప్పుడు డౌన్లోడ్ చేయమని. అరే ఇతను ఏం చదువుకున్నాడు అర్థం కావడం లేదు, డిగ్రీ చదువుకోండి ఇలా మాట్లాడినాడు కదా అని చూస్తే 10th క్లాస్ అని ఉంది. నేను అనుకున్నా తను అప్పుడు తను రాసుకున్నది 10th క్లాస్ అని, మీరు ఓపెన్ చేసిన నెట్లో కనబడుతుంది. అప్పుడు అనుకున్నా సరే ఓకే, చదువు కొంచెం ఉండకపోవడం కూడా కారణమై ఉంటుందేమో, సరే దాని ఇంట్లో మనం బాగుండదు. అందరూ కూడా చదువులేని వాళ్ళు అందరూ కూడా అలా ఉంటారు అనుకోవడానికి లేదు. చదువులేని వాళ్ళు ఇంకా చాలా ఉందా కూడా ఉంటారు. ప్రతి దానికి సంబంధం అంతా కూడా ఎలా మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ కూడా కాదు. దాని లోతులో పోవడం నాకు కూడా పెద్ద ఇష్టం కూడా లేదు. నేను చాలామందిని సొంత పార్టీ వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అది చేసేసి చాలా మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో నేను ఒక అందరికీ కావాల్సిన వ్యక్తిగానే ఉన్నా. ఈ రోజుకి ఉంటా, రేపు ఉంటా. ఏ బాధ్యత తీసుకున్నా భాస్కర్ రెడ్డి పని రాక్షసుడు సైనికుడు అనిపించుకునేలాగా పనిచేశాను తప్ప ఎప్పుడు నా జీవితంలో అలా ఆలోచన చేయలేదు. ఇప్పుడు కానీ నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు అడిగావు కాబట్టి నీ సొంత పార్టీ వాళ్ళు సాయిరెడ్డి గారు ఎలా అన్నారు, సజ్జల రామకృష్ణ అన్నారు, ఇంకా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు పార్టీలో. మోసం వేమిరెడ్డి గారు ఎలా అన్నారు, మోసం చేసి నేను అడుగుతాను వాళ్ళు మోసం చేశాను లేదు వాళ్ళు నీకు తెలియకపోవచ్చు, కానీ నాతో ఉన్న వాళ్ళ అనుబంధం ఆత్మీయత వాళ్ళకే నాకే తెలుసు. నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, పాయింట్ వైజ్ అడుగుతున్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను నమ్మి ఆ రోజు ఉమ్మడి జిల్లాకు కావచ్చు, ఈరోజు చిత్తూరు జిల్లాకు కావచ్చు నమ్మి నీకు బాధ్యతలు అప్పగించారు. నీకు నమ్మి బాధ్యతలు అప్పగించినప్పుడు నువ్వు ఎలా వ్యవహరించావన్నది నీకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం కూడా ఈరోజు మీకు దృష్టిలో పెడుతున్నా. నేను 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పైన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పైన నేను పోరాటం చేశాను. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 88 కేసులు నా మీద నమోదు చేస్తే ఫేస్ చేశాను. సబ్ జైలు నుంచి డిస్టిక్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు 7 నెలల పాటు సుమారుగా నేను జైల్లో పెడితే సింగిల్ సెల్లో వేస్తే కూడా భరించాను. జైల్లో కొట్టిన, పక్క రాష్ట్రాలు తీసుకెళ్ళి కొట్టిన, రోడ్డు పైన దీని దగ్గరలోనే ఇదే డిఆర్ మాల్ కన్నా రోడ్డు పైన పడేసి తన్నినా కూడా పార్టీ కోసం దెబ్బలు తిన్నాను తప్ప పార్టీ కోసం పోరాటమే చేశాను. మరి మీరేం చేశారు? మీరు ఖచ్చితంగా సమాధానం నేను అడుగుతున్నా కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పు, పక్కదారులు పట్టించుకొని డైవర్ట్ చేయకొని. నేను స్ట్రైట్గా ఈరోజు మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నా, అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కే నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే, ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వానికి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు నీ 2 క్వారీలు ఒక గంట అయినా, ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. మూయలేదు కదా. నీ అఫిడవిట్లనే పేర్కొన్నారు, మీరు మీ అఫిడవిట్లనే పేర్కొన్నారు నాకు 12 లారీలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్, పిఆర్ ట్రాన్స్పోర్ట్ అని. అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా చాలా మంది ఉండొచ్చు, లీజుకి తీసుకునే రకరకాలు. నీ 12 లారీలు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ఒక్క లారీ అయినా ఏ రోజైనా
ఆపారా అని అడుగుతున్నా.